ఇప్పుడు మనం ఈ వైర్లెస్ ప్రొజెక్షన్ అనే యాప్ ద్వారా మన మొబైల్లో ఉన్నటువంటి ఫైల్స్ని లేదా ఫొటోస్ని వీడియోస్ని ఈ ఐఎఫ్బి ప్యానల్లో ఎలా చూడొచ్చో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఐఎఫ్బి ప్యానల్లో ఉన్నటువంటి ఈ వైర్లెస్ ప్రొజెక్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అలా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని టచ్ చేస్తే అది పెద్దగా అయ్యి సెంటర్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని ఏం చేయాలంటే మనం మన మొబైల్లో ఉన్నటువంటి ఈషేర్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేయాలన్నమాట. అది ఎలా స్కాన్ చేయాలో ఇప్పుడు చూపెడతాను చూడండి. ఇప్పుడు నేను నా మొబైల్లో ఈషేర్ అనేటటువంటి అప్లికేషన్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇదిగో ఈషేర్ కనపడుతుంది మీకు. ఈషేర్ ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ని ఈషేర్ అనేటటువంటి ఈ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఆన్ చేశాను నేను. యూజింగ్ దిస్ యాప్ స్టార్ట్ నౌ. ఇప్పుడు చూడండి, కనెక్ట్ అయిపోయింది మొబైల్. ఇప్పుడు మనం మొబైల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ ప్యానల్లో చూడొచ్చు అన్నమాట. చూడండి, మనకి కనపడుతున్న మొబైల్లో ఉన్నవన్నీ కూడా మొబైల్లో ఉన్న వీడియోస్ కానీ లేదంటే ఇమేజ్లు కానీ మనకు కనపడుతున్నప్పుడు చూడండి, వీడియో వచ్చింది. మొబైల్లో ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో మనకి ఈ ప్యానల్లో కనబడుతుంది అనమాట. అలాగా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అన్నమాట. మన మొబైల్లో ఉన్న దాన్ని ప్యానల్లోకి అలా ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రకంగా మనం వీడియోలు కూడా చూపించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, వైఫై డిస్ప్లే అనేటటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ని ఓపెన్ చేసి కూడా మనం మన మొబైల్లో ఉన్న కంటెంట్ని ఇందులో చూడొచ్చు. ఇప్పుడు నేను ఆ యాప్ని క్లిక్ చేసాను. ఆ యాప్ని క్లిక్ చేయగానే ఏమొచ్చింది, వెయిటింగ్ ఫర్ మిరాకాస్ట్ కనెక్షన్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నా మొబైల్లో క్యాస్ట్ ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు నా మొబైల్లో క్యాస్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ క్యాస్ట్ అని ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ క్యాస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ క్యాస్ట్ అని ఉంది. ఈ క్యాస్ట్ను ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక ఏమొస్తుందంటే టర్న్ ఆఫ్ పోర్టబుల్ హాట్స్పాట్ అని వచ్చింది. హాట్స్పాట్ నేను ఆఫ్ చేసేయమంటుంది కాబట్టి హాట్స్పాట్ నేను ఆఫ్ చేస్తాను. ఎలా అంటే హాట్స్పాట్ని నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు క్యాస్ట్ క్లిక్ చేస్తే అవ్వాలి. ఇంకో నా మొబైల్లో ఏమొచ్చిందంటే యాసర్ IZ65A అని వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. నేను దీన్ని ఇలా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తుంటే ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. అదిగో క్యాస్ట్ అయిందనమాట. ఇప్పుడు చూడండి, మన మొబైల్లో ఒక వీడియో ప్లే అవుతుంది. అదే వీడియో మనకి ప్యానల్లో కూడా ప్లే అవుతుంది అనమాట. అంటే మన మొబైల్లో ఉన్న వీడియోలన్నీ ఈ రకంగా మన ప్యానల్లో ప్లే చేసి చూపించవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్లూటూత్ ద్వారా ఒక ఫైల్ని ఎలా పంపించో చూద్దాం. బ్లూటూత్ ద్వారా ఒక ఫైల్ని ఏ రకంగా పంపించో చూడాలంటే ఫస్ట్ మన ఐఎఫ్బి ప్యానల్లో బ్లూటూత్ ఓపెన్ చేయాలి. బ్లూటూత్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్స్లోకి వెళ్ళాలి. అప్లికేషన్స్ నుంచి సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్లో మనకి రిలేటెడ్ ఎక్విప్మెంట్ అని చూపెడుతుంది చూడండి. ఈ రిలేటెడ్ ఎక్విప్మెంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి బ్లూటూత్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లూటూత్ అని వచ్చింది. బ్లూటూత్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ MI10i ఉంది. MI10i కనెక్ట్ చేస్తాం. MI10i అంటే నా మొబైల్. అలాగే ఇప్పుడు నా మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్తాను. ఇప్పుడు నా సెల్ ఓపెన్ చేశాను నేను. నా సెల్లో సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళాను. సెట్టింగ్లోకి వెళ్ళి సెట్టింగ్లో బ్లూటూత్ ఆన్లోనే ఉంది ఆల్రెడీ. యాసర్ IZ65A కనెక్టెడ్ అని వచ్చింది. ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ ఉంది. ఇందులో కూడా MI10iలో కూడా బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ యువర్ ఫోన్ బిల్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది. ఆల్రెడీ కనెక్ట్ అయిన మనం ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంది.
ఈ బ్లూటూత్ కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఫైల్ని మన మొబైల్ నుంచి ఐఎఫ్పి ప్యానల్లోకి బ్లూటూత్ ద్వారా ఎలా పంపించాలో ఒకసారి చూద్దాం. నేను ఏం చేస్తున్నానంటే గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళాను. గ్యాలరీలో ఏదో ఒక ఫైల్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను. పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి సెండ్ ఆప్షన్ ఉంది. సెండ్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతున్నాయి. బ్లూటూత్ అనే ఆప్షన్ అడిగింది. బ్లూటూత్ నేను క్లిక్ చేశాను. బ్లూటూత్ క్లిక్ చేసిన తర్వాత యాసరైజ్డ్ 65A ఉంది, దాన్ని క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే యాక్సెప్ట్ అడుగుతుంది. బ్లూటూత్ యాక్సెప్ట్ అడుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని వచ్చింది. యాక్సెప్ట్ చేశాను నేను. యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ సెండ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ సెండ్ అయిపోయింది అనేది మనం చూడాలి అంటే కనుక మళ్ళీ ఒకసారి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. బ్లూటూత్ షేర్ సెంట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆల్రెడీ అది సెంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని బ్లూటూత్ ద్వారా మనం ఏదైతే పంపించామో దాన్ని మనం చూడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకు ఫైల్ మేనేజర్ డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్దాం. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి పిక్చర్స్లో చూద్దాం. ఇక్కడ పిక్చర్స్లో మనం పిక్చర్ పంపిందో బట్టి పిక్చర్స్లో చూద్దాం. ఇక్కడ చూడండి, పిక్చర్స్లో ఈ అదర్లో ఉంటుంది. అదర్లో ఇది యానోటేషను. ఇప్పుడు మనం ఎన్ని గంటలకు పంపించాము? 11:10కి పంపించాము, 11:04కి పంపించాము, 11:20, 11:04 అంటే 15:09 ఇది అయ్యి ఉంటుంది మనం పంపించింది. ఇది మనం పంపించింది బ్లూటూత్ ద్వారా మనం పంపించింది ఆల్రెడీ ఫైల్ మేనేజర్లోకి వచ్చింది. దీన్ని మనం ఎప్పుడు ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా మనం బ్లూటూత్ ద్వారా ఫైల్ సెండ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం వాట్సాప్ ఉపయోగించి అంటే వాట్సాప్లో ఉన్నటువంటి మన ఇమేజెస్ కానీ ఫైల్స్ని కానీ మన ఐఎఫ్పి ప్యానల్లోకి ఎలా తీసుకురావాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత క్రోమ్లో మనం ఏం చేయాలంటే వాట్సాప్ వెబ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసింది వాట్సాప్ వెబ్. వాట్సాప్ వెబ్. ఈ వాట్సాప్ వెబ్ అని మనం టైప్ చేసి దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలాగా వాట్సాప్ వెబ్ అని చెప్పేసి మళ్ళీ మనకు వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక క్యూఆర్ కోడ్ మనకి అక్కడ కనపడుతుంది అనమాట. ఒక లైన్ 3 చుక్కలని, ఆ 3 చుక్కల్ని క్లిక్ చేస్తే అందులో 3వ లైను లింక్డ్ డివైజెస్ అని వస్తుంది. ఇప్పుడు మనం మన మొబైల్లోకి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, వాట్సాప్ ఆన్ చేశాను నేను. మన మొబైల్లో నేను వాట్సాప్ ఆన్ చేశాను. ఈ వాట్సాప్లో చూడండి, పైన 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 చుక్కల్ని టచ్ చేయాలి. పైన 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 చుక్కల్ని టచ్ చేయాలి. 3 చుక్కల్ని టచ్ చేసిన తర్వాత ఇందులో 3వ లైన్ చూడండి, లింక్డ్ డివైజెస్ అని ఉంది. 3వ లైన్ ఉంది చూడండి, ఇందులోని లింక్డ్ డివైజెస్, దాన్ని టచ్ చేయాలి. లింక్ డివైజెస్ టచ్ చేసిన తర్వాత ఇప్పుడు లింక్ ఏ డివైజ్ని టచ్ చేయటమే. యూజ్ మొబైల్ డేటా అన్నాడు. యూజ్ మొబైల్ డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో ఎలా వచ్చిందంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటుంది. నేను క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. ఓకే కొట్టాను. ఇక్కడ ఓకే కొడితే ఇక్కడ స్కానర్ వచ్చింది, స్కాన్ చేస్తుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ
స్కాన్ చేశాను. స్కాన్ చేయగానే ఐఎఫ్పి ప్యానల్లో లోడ్ అవుతుంది. మన దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ అంతా కూడా ఈ ఐఎఫ్పి ప్యానల్లో లోడ్ అవుతున్నాను. అన్నీ కూడా లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం అన్నీ కూడా లోడ్ అయిపోయింది. మొత్తం అన్నీ లోడ్ అయిపోయిన తర్వాత మన వాట్సాప్లో ఏమైతే మనకు కావాల్సిన ఐటెం ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు జడ్పీ గర్ల్స్ స్కూల్ మెండపాట అని ఉంది, ఆ గ్రూప్ని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఆ గ్రూప్ని క్లిక్ చేయగానే మనకి ఆ గ్రూప్లో ఉన్నవి అన్నీ కూడా మనకి ఇక్కడ సైన్లు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ డేట్స్ అని ఈ రామానుజం మాస్టర్ పంపించినటువంటిది ఎగ్జామ్ డేట్స్ అనేది ఒకటి ఉంది, లేటెస్ట్గా పంపించింది. ఇలాగ మనకి ఏది కావాలంటే అది బ్యాక్కి వెళ్ళొచ్చు, ఇలాగ ఏం కావాలంటే అన్నీ కూడా బ్యాక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా వచ్చినాయి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ గుర్తు దీనికి కనపడలేదు, ఇక్కడ కనపడుతుంది. డౌన్లోడ్ గుర్తు ఇక్కడ కనపడుతుంది కాబట్టి పీడిఎఫ్లో ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన మొబైల్లో దీంట్లో నుంచి డౌన్లోడ్ అయిపోయి మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. WPS ఆఫీస్లో మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అదిగోండి, ఇలాగ మనం మన వాట్సాప్లో ఉన్నది ఇలాగా మన ఐఎఫ్పి ప్యానల్లో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం యూఎస్బిలో ఉన్నటువంటి ఒక పిక్చర్ కానీ, ఇమేజ్ కానీ, లేదంటే ఒక ఫైల్ని కానీ, వీడియోని కానీ ఎలా షేర్ చేయాలో చూద్దాం. ముందు యూఎస్బి కనెక్ట్ చేయాలి. యూఎస్బి కనెక్ట్ చేసిన తర్వాత మనకి యూఎస్బి సింబల్ కనపడుతుంది, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేయగానే మనకు ఫైల్స్ అన్ని కనపడతాయి. చూడండి, ఫైల్స్ అన్ని కనపడుతున్నాయి. అప్పుడు మనం ఏదైతే షేర్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టిక్ మార్క్ కనపడుతుంది పక్కనే. అప్పుడు మనం ఏం చేయాలంటే కాపీ మీద క్లిక్ చేయాలి. కింద కాపీ అని ఉంది చూడండి, కాపీ క్లిక్ చేయాలి. కాపీ అది అప్పుడు కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ మనం పేస్ట్ చేయాలో ఆ ఫైల్లోకి వెళ్ళాలి. పైన ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంది, ఐఎఫ్పి ప్యానల్లో కావాలంటే ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంది కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్లోకి మళ్ళీ వెళ్ళాలి మనం. ఇప్పుడు చూడండి, ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళాం. ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ కొన్ని ఫైల్స్ కనపడుతున్నాయి. DCM, ఇక్కడ మనకి DCIM అనేది కనపడుతుంది. ఆ DCIMలో మనం పేస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి DCIMని ఓపెన్ చేసి మనం పేస్ట్ కొట్టాలి. అప్పుడు DCIMలోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని ఓపెన్ చేసి చూడాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్లో మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్లో DCIM ఎక్కడుందో చూసుకుని ఆ DCIM మీద మనం టచ్ చేసినట్టయితే మనకి ఆ ఇమేజ్ మనకి కనపడుతుంది అనమాట.